మాతృదేవోభవ. మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు. అదియలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఏడ్చువారు. అదియలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఏడ్చువారు. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. మిమ్మల్ని ఒక ఉత్కంఠలో పెట్టి వదిలిపెట్టాం, మన్నించండి. ఎప్పుడూ కథా విధానం అంతే, అలా అప్పుడప్పుడు ఉండడం మంచిది. ససేమిరా అనే దాని గురించి చెప్పుకుంటున్నాం మనం. సాతో ప్రారంభమయ్యే శ్లోకం, సేతో ప్రారంభమయ్యే శ్లోకం, మీతో ప్రారంభమయ్యే శ్లోకం, మీతో అంటే మీతో కాదు, మీ అనే అక్షరంతో ప్రారంభమయ్యే శ్లోకం, రాతో ప్రారంభమయ్యే శ్లోకం చెప్పగానే క్రమంగా రాజకుమారుడు సా, సే, మీ, రా అనే 4 వదిలేసి మళ్ళీ పూర్వస్మృతులన్నీ జ్ఞప్తి తెచ్చుకున్నాడు. రాజుగారు చాలా ఆనందించాడు. ఇంతటి ఆనందాన్ని తనకు అందించి తన కుర్రాడికి వైద్యం చేసి బాగు చేసిన, పాండిత్యంతో వైద్యం చేసినటువంటి స్త్రీని గౌరవించాలి అనుకున్నాడు. ఎవరి స్త్రీ అన్నాడు. మహారాజా చెబితే ఆశ్చర్యపోతారు, ఇతడు స్త్రీ కాదండి అని. కాదా అన్నారు. అప్పుడు ఆ స్త్రీ నవ్వుకుంటూ కాస్త పక్క గదిలోకి వెళ్ళి వేషం మార్చుకొని వచ్చింది. ఆయన ఇదివరకు ఈ రాజుగారి దగ్గర పనిచేసిన శారదానందుడు అనేటువంటి పండితుడు. మీరు శారదానందుల వారు, మీరు స్త్రీ వేషం ఏం చేస్తాం మహారాజా, రాజులకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేం కదా. మా పాండిత్యాలకి మెచ్చుకుని అనుగ్రహించి మాకు అగ్రహారాలు ఇచ్చేవారు మీరే. మీకు ఏదైనా మా మీద అనుమానమో ఆగ్రహమో కలిగిందనుకోండి, అప్పటికప్పుడు ఉరిదీసేవాడు కూడా మీరే. కానీ మాకు భగవంతుడు మీ అధికారాన్ని మించి, మీ సంపదను మించి గొప్ప జ్ఞానాన్ని, యోగాన్ని ఇచ్చాడు. అందుకని మేము ఎప్పుడు ఈ రాజానుగ్రహాన్ని పాము పడగ నీడలా భావిస్తాం. పడగ నీడ కాస్త మీద పడుతూ ఉంటే ఆ పడగ అని తెలియపోతే బాగానే ఉంటుంది, నీడే. కానీ కాటేస్తే మాకు తెలుసు భాగ్యంబులు భుజంగంబులు. అందుకని ఒక్కసారి గుర్తు చేసుకో. అవును గుర్తొస్తుంది. ఎందుకు రాదు? ఇదివరలో అక్కడ ఒక చిత్రకారుడు వచ్చాడు ఆస్థానానికి, బొమ్మ వేసేవాడు. ఏవో బొమ్మలు వేశాడు. రాజుగారికి సరదా పుట్టి మహారాణి గారు బొమ్మ వేయవయ్యా అన్నాడు. సరే ఒక్కసారి రాణి గారు నేను చూస్తాను, మరి చూడాలి తప్పే, ఏదో మేలి ముసుగు తెరలో చూపించాడు. బాగా వేశాడు. కావున వెళ్ళిపోమన్నాడు, వేశాడు. అచ్చం ఇంకా అలా దింపేసాడండి. మహారాణి వచ్చి చక్కగా సింహాసనమే కూర్చున్నట్టే వేశాడు. పైగా ఇలాగ పక్కని కాస్త పక్కకు ఉండేటువంటి భంగిమ, సైడ్ పోజ్ అంటానే చక్కగా వేశాడు. రాజుగారు కూడా బాగా నచ్చింది. కానీ ఓ చిత్రం జరిగింది. మరి స్త్రీ ఎంత అందంగా ఉన్నా బొట్టు లేకపోతే అందంగా ఉంటారా? బొట్టు పెడుతున్నాడు. పెడుతుంటే ఆ బొట్టు అతనికేదో దిద్దేయడం నప్పల, కుంకంతో పెడదామని ప్రయత్నం చేశాడు. రంగుతోనే పెడుతున్నాడు. పోనీ పెట్టిన బొట్టు రాలిపోయి తొడ మీద పడుతుంది. ఎన్నిసార్లు పెట్టినా అంతే, పెడుతున్నాడు రాలిపోతుంది. పైగా ఈ బొట్టు ఇలా రాలిపోవడంలో మరకలై మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఆయన వేస్తున్నాడు. ఇలా 3-4 సార్లు జరిగేసరికి అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే శారదానందుడు అనే పండితుడు ఉండి, ఆయన ఏ అమ్మాయి కూడా నీకు తెలియదయ్యా, ఈసారి ఓ పని చేయి, ముందు తొడ మీద బొట్టు పెట్టు, రాలిన చోట ఆ తర్వాత బొట్టు పెట్టమన్నాడు నుదుటి మీద. ఆ చిత్రకారుడు తొడ మీద బొట్టు పెట్టి ఆ తర్వాత నుదుటి మీద బొట్టు పెడితే నిలబడింది, రాలేదు. మానింది మందులాగా జరిగింది ప్రమాణం. మళ్ళీ ముందు తొడ మీద పెట్టాడు. ఇప్పుడు నుదుటి మీద పెట్టాడు, నిలబడింది. అదేమిటా, రాణి గారికి తొడ మీద పుట్టుమచ్చుందయా, నీకు ఆ సంగతి తెలియదు, అది సహజం. అదే ఆవిడ జాతకాన్ని అలా మార్చింది అది. అందుకని అది లేకుండా ఆవిడ కుదరదు. అందుకని అలా ఉందంటే బాగుంది, అందరూ చప్పట్లు కొట్టారు. కానీ ఇప్పుడు ఈ నందుడు పని అయిపోయింది. వెంటనే రాజుగారికి అనుమానం వచ్చింది. రాణి గారి తొడ మీద పుట్టుమచ్చ నీకెలా తెలిసిందయ్యా? లేనిపోను కూడా వచ్చింది. ఇప్పుడు ఏ పాదం మీద ఉంది అంటే పర్వాలేదు, చూసామంటే మొహం మీద బొగ్గ మీద ఉంటే పర్వాలేదు, కనపడుతుంది. తొడ మీద ఉన్న పుట్టుమచ్చ ఎట్టి పరిస్థితుల్లో రాణి గారు తొడ మీద ఉండే పుట్టుమచ్చ భర్తకి తప్ప మరొకరికి, చివరికి కొడుకు కూడా కనపడే అవకాశం లేదు. సో ఇవాళ ఉన్నటువంటి దుస్తుల్లో అన్నీ కనపడుతున్నాయి, అది వేరే విషయం అనుకోండి. పాపం వీరు ప్రజలకు ఇబ్బంది అవుతుందని అన్నీ అలా ప్రదర్శిస్తున్నారు అనవసరంగా. ఎందుకని ఎవరు చూడడానికి ఇబ్బంది పడకుండా వారే ప్రదర్శిస్తున్నారు. పూర్వం అలా కాదుగా. వెంటనే రాజుగారికి అనుమానం, అమ్మ బాబోయ్, ఈ పండితులు అనుకుంటున్నాం కానీ వీడు నాకు ద్రోహం చేసేసాడు.
రాణిగారితో ఏదో సంబంధం లేకపోతే, లేదా ఆవిడ ఏ స్నానం చేస్తుంటానో ఏ చాటు నుంచో చూడకపోతే తొడ మీద పుట్టుమచ్చ ఉందన్న విషయం ఈయనకి ఎలా తెలుసు? వెంటనే బహిష్కారం చేశాడు. నిజానికి ఈ పండితుడికి ఏమీ తెలియదు. రాణిగారిని ఎప్పుడూ అలా చూడలేదు. పరస్త్రీని వ్యవస్థగా చూడకూడదనే ధర్మశాస్త్రానికి అతను కట్టుబడి ఉన్నారు. మరి ఎలా తెలిసింది? అతనికి తన పాండిత్యం, తన కవిత్వమే తపస్సు. మీరు ఏ రూపంలో తపస్సు చేసిన చివరికి ఒక వృత్తి ధర్మం, గడ్డి కోసుకునేవాడు గడ్డి కోవడమే తపస్సు, అదే భగవంతుని పూజ అనుకున్న తపస్సు కింద దాన్ని చేస్తే వాడికి శాపానుగ్రహ సామర్థ్యం వస్తుంది. ధర్మవ్యాధుల కథలో ఒక సామాన్యమైన ఇల్లాలు కౌశికుణ్ణి శపిస్తుంది. ధర్మవ్యాధులు కూడా కౌశికుణ్ణి చూసి అన్ని త్రికాలజ్ఞానంలా మాట్లాడతాడు. మరి వాడికి మాంసం అమ్ముకునేవాడికి, ఇంట్లో వంట చేసుకునేవాడికి దివ్య దృష్టి ఎలా వచ్చిందండి? తపస్వధర్మవర్తిత్వం భారతం అరణ్యపర్వం యక్షప్రశ్నలో ధర్మరాజు చెబుతాడు. మనమంతా గ్రహించాల్సిన మాట. తపస్సు అంటే కేవలం ముక్కు మూసుకుని ఎక్కడో కూర్చోవడం కాదు. మన స్వధర్మాన్ని, మన డ్యూటీని మనం భగవదర్పితంగా ఏమీ ఆశించకుండా చక్కగా నిస్సంకోచంగా ఎటువంటి లంచాలు పుచ్చుకోకుండా అంకిత భావంతో చేస్తే మనం ఏదంటే అది జరుగుతుంది. శాపానుగ్రహ సామర్థ్యం అంతా బాధ్యత నిర్వహించడంలో ఉంది. ఆ నిర్వహించేవాడు బ్రహ్మదేవుడైనా పర్వాలేదు, ఊరికే కాపలవాడైనా పర్వాలేదు. ఆ పండితుడు అలా చదువుకున్నాడు. ఆయనకు వాక్శుద్ధి ఏర్పడింది. ఆయనకి ఎందుకో ఒక ఊహ వచ్చింది, అస్తమానం ఇక్కడే పడుతుంది అంటే అక్కడ ఏదో ఉండుంటుంది అని ఒక అన్నాడు. అలాగా అనుకోకుండా జరిగింది. దానికి రాజుకు అనుమానం వచ్చేసింది. కనీసం కాస్త ఆలోచించలేదు. మరి అలా ఆలోచించకుండా శిక్షలు విధిస్తే ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా శిక్షలు విధించేటువంటి ఇటువంటి రాజులు ఉండిననేమి మండిననేమి హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు అన్నట్టుగా ఎందుకంటే అంత తొందరపాటు? ఇవాళ న్యాయస్థానాల పేరు మీద, శిక్షల పేరు మీద ఏళ్ళు కొనసాగుతున్నాయి. పూర్వం రాజులైతే ఇవ్వు అనగానే శిక్ష, ఆ అనగానే శిక్ష, అది అతే ఇది అతే. కొంత విచారణ చేయాలి కదా. అంచేత మహారాజా అది ఎలా తెలిసిందో ఇది అలాగే తెలిసింది అన్నాడు. లేకపోతే ఇది ఎలా తెలిసిందో అది అలాగే తెలిసి, మీకు మేలు జరిగితే, మీ అబ్బాయి ఎక్కడో అరణ్యంలో ఏదో జరిగితే అది నేను చెప్పగలిగితే మీ అబ్బాయికి ఆ జబ్బు వదిలిపోతే నన్ను సన్మానం చేస్తారు మీరు. అదే రకమైన దివ్య దృష్టితో రాణిగారి తొడ మీద పుట్టుమచ్చ ఉందని చెబితే నాకు లేనిపోని సంబంధం అంటగట్టి అనుమానించి పైగా రాణిగారికి ఏ శిక్ష విధించకుండా నాకు మాత్రమే విధిస్తారు. ఏం న్యాయం అండి, ఏం ధర్మం అండి? ఇదండి మీ పరిపాలన అంటే? నిజంగా రాజు కిరీటం దించి కింద పెట్టి సిగ్గుపడిపోయాడు. మహారాజా ఒక్క మాట వినండి. తన ధర్మాన్ని తాను నిస్సంకోచంగా నిక్కచ్చిగా చేసేవాడు తపస్సంపన్నుడైన మహర్షితో సమానం అండి. వాడు హృదయంలో ఏది అనుకుంటే ఏది అమ్మవారు జరిగేలా చేస్తుందండి. ఆ శక్తి కవికి ఉంటుంది, పండితుడికి ఉంటుంది, కర్షకుడికి కూడా ఉంటుందండి. అమ్మా భూదేవి తల్లే, నేను నమ్ముకున్నానమ్మా, ఈ సంవత్సరం దెబ్బైపోయామమ్మా, అమ్మాయి పెళ్లి కూడా వాయిదా వేసామమ్మా, తల్లి కాపాడాలమ్మా అంటే మరుసటి సంవత్సరం భూదేవి రెట్టింపు పంట ఇస్తుంది. సత్యనారాయణ వ్రతం కథ పెద్ద ఉదాహరణ. కట్టెలమ్ముకునేవాడు ఎవరో వ్రతం చేస్తుంటే చూసి ప్రసాదం తిని, స్వామి నేను ఈరోజు కట్టెలమ్మగా వచ్చినటువంటి ధనంతో నేను వ్రతం చేస్తానని మొక్కుకుంటే సత్యనారాయణ స్వామి ఆ రోజు వాడికి ఏదో సాయంత్రానికి ఒక 100 రూపాయలు ఇస్తుంటే 200 వచ్చేలా చేస్తాడు. అంతే. అది భగవన్ మహిమకి దానికి అంతేముందండి, దానికి వ్యాఖ్యానమేముంది? 200 పెట్టి వ్రతం చేస్తాడు వాడు. మనలో ఈ చిత్తశుద్ధి ఉండాలి. మన పని పట్ల కట్టెలమ్ముకోవచ్చు, మనం కలెక్టర్ కావచ్చు. చిత్తశుద్ధి లేకపోతే కలెక్టర్ కూడా చెడిపోతాడు. చిత్తశుద్ధి ఉంటే కట్టెలు అమ్ముకునేవాడు కూడా కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అవ్వకపోయినా పర్వాలేదు, వాడు ఆనందంగా ఉంటాడు. మనం కట్టెలు అమ్ముకున్నామా, కలెక్టర్ అయ్యామా ముఖ్యంగా ఆనందంగా ఉన్నామా, మనశ్శాంతిగా ఉన్నామా? అంత శీతలతాయాశ్చాత్త ధనంత తపఫలం అంటారు యోగ వాసిష్టంలో. నువ్వు ఏ పని చేయి మానవ, లోపల మనస్సులో శాంతంగా ఉన్నావా? పడుకుంటే నిద్ర పడుతుందా? లేదు దుల్లి పక్కవాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నావా? పడుకుంటే వెంటనే నిద్ర పట్టాలి. అంటే ఇక ఈ రాత్రి మంచం ఎక్కాక ఇంక సమస్యలు ఏమనకూడదు, ఇంకా ఆలోచించకూడదు. అదేండి ఏ దివ్య దృష్టితో నేను ఇవాళ మీ అబ్బాయి కథ అంతా చెప్పగలిగాను, అదే దివ్య దృష్టితో అది కూడా చెప్పాను, మీకు అది అర్థం కాలేదు. వెంటనే రాజు ఆ శారదానందుడికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేసి నమస్కరించి తిరిగి ఆస్థానంలోకి తీసుకుని తన కొడుకును కూడా సక్రమ మార్గంలో పెట్టుకుని ఆనందంగా ఉన్నాడు. అది ససేమిరా. మనం గ్రహించవలసింది ఏమిటంటే ఈ కథ ద్వారా హాస్యమే, చమత్కారమే, 4 అక్షరాలే అయినప్పటికీ ఒకటి కృతజ్ఞుడుగా ఉండకూడదు, కృతజ్ఞత మనలో ఉండాలి. రెండోది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైనా కొంచెం మనకు ఆశ్చర్యకరమైన విషయాలు చెబితే వారి దగ్గర ఏదైనా ఓ శక్తి ఉందేమో అని కొంచెం ఆలోచించేయాలి, కానీ అనుమానించకూడదు. ముందు అది విచారణ చేసి అనుమానించదగిన నేరమైతే అనుమానిద్దాం, అది వేరే విషయం.
ముందే అనుమానపు ధోరణిలోకి అలా వెళ్ళిపోకూడదు. అలాగే ఈ వారం ఒక మంచి పద్యం. ఎప్పుడు వృత్తి ధర్మం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ వృత్తి ధర్మానికి అంకితమై ఉండాలని చెప్పుకున్నాం. మళ్ళీ అక్కడ కూర్చోవడం, వేరే పనులు చేయడం, దృష్టి ఎక్కడో పెట్టుకోవడం, ఇక్కడ వ్యాపారం చేయడం కుదరదు. నువ్వు వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, చదువుకో, ఇంట్లో వంట పని చేయి, ఏ పని, చివరికి పెంట తీసి బయట పారబోయడం, శ్రద్ధగా చేయి. అశ్రద్ధ పనికిరాదు. ఎందుకంటే సంగీతము వలన బేరసారములుడిగెన్ అని ఒక మాట ఉంది మనకి. సంగీతం వల్ల ఒక వ్యాపారస్తుడు దెబ్బతిన్నట్టు. లింగాల గురివిశెట్టికి గంగాధరుడేమి గతులు కల్పించెనయ, లింగాల గురివిశెట్టికి గంగాధరుడేమి గతులు కల్పించెనయ, బంగారు వంటి కోమటి సంగీతము వలన బేరసారములుడిగెన్. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఆయనకి ఏదో కిరాణం కొట్లో, ధాన్యం కొట్లో ఏదో ఉంది, ఆయన వ్యాపారం ఆయన చేసుకున్నాడు, ధర్మంగానే చేస్తున్నాడు. కానీ ఆయనకి సంగీతం అంటే బాగా ఇష్టమైతే పర్వాలేదు, అది బలహీనత కాకూడదు. సాహిత్యం, సంగీతం, కళలు అవి ఇష్టం అవ్వాలి. అసలు అవి లేకపోతే మనిషే కాదు. సంగీతం, సాహిత్యం రెండూ లేకపోతే వాడు తోకాను కొమ్ములు లేని పశువు అన్నారు. అది ఉండి తీరాలి. కానీ చివరికి తోకా కొమ్ములు లేని పశువు బాగానే ఉంది, తోకా కొమ్ములు మాత్రమే ఉండి మిగిలినవి లేకపోతే మాత్రం ఎలా ఉంటుంది? అలాగే మనం సంగీతం, సాహిత్యం ఇష్టపడడం మంచిదే. కానీ ఇక సంగీతం కోసం నేను ప్రాణం వదిలేస్తా, సాహిత్యం కోసం ప్రాణం, ఈ సాహిత్యవేత్తలు, సంగీతవేత్తలు మాట్లాడాల్సిన మాట అది. వాళ్ళు మాట్లాడచ్చు, వాళ్ళకి ధర్మమే. కానీ వ్యాపారం చేసుకునేవారు, వ్యవసాయం చేసుకునేవారు నేను సంగీతం కోసం ప్రాణం వదిలేస్తానని మన వృత్తి ధర్మం అది కాదు. బాబోడు సాహిత్యవేత్త, నాకు అవధానమే ప్రాణం అండి అని నేను అనొచ్చు. కానీ మీరందరూ అంటే అలాగా, మీ వృత్తిలో మీకు ప్రాణాలు, అవధానం మీద మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే. ఈయన ఏం చేశాడు, కొట్లో కూర్చొని శనగపప్పును బఠానీలు అమ్ముకుంటాడు కదా. మరి వ్యాపారం ఇది చిన్న కామెడీ వ్యాపారం. పల్లెటూళ్ళలో ఉండేవారు పూర్వం, అలాగే బతికేవారు. అక్కడికేమి సాయంత్రం అయ్యేసరికి ఈయనకి పద్యాలు పాడడం ఇష్టం, సంగీతం ఇష్టం, పాటలు ఇష్టం అని తెలుసు కాబట్టి ఈ సంగీత మిత్రులు 2-3 వచ్చేవారు. వీళ్ళు కూర్చుని అస్సలండి ఎందరో మహానుభావులు నిజంగా ఈ మధ్య చెన్నైలో చెంబై వైద్యనాథ్ భాగవతారు పాడుతుంటే విన్నానని నేను అసలు ఇంక మైమర్చిపోయానండి అంటాడు. అనేసరి ఏదయ్యా అసలు ఏమైనా గుర్తుంటే అది అంటే ఈయన వెంటనే ఈ షావుకారికి ఈయనకి సంగీతం ఇష్టం కాబట్టి ఇగో నువ్వేమంటావు, చెంబైను గ్లాస్ అయ్యి ఆయన పాడడం కాదు, మన బాలమురళీకృష్ణ గారు అదరగొట్టేస్తాడు అసలు అని ఆయన. ఇలా ఈ చర్చలో సరదా ఇంకా ఈ సంగీతపు చర్చల్లో పడిపోయి ఆయన ఎవరైనా వస్తే శనగపప్పు కోసం ఉండవా కాసేపు మంచి పాడు కూర్చో, నువ్వు కూడా విను, సంగీతం వినాలంటే వాడు ఎందుకు వింటాడండి? శనగపప్పు కోసం వచ్చినవాడు వాడు 2 నిమిషాలు కూర్చొని ఆయన ఈయనకి కోమటానికి సంగీతమే కానీ ఈ సంవత్సరం అక్కర్లేదు పోయేవాడు, పక్క కొట్టుని వెళ్ళిపోయేవాడు. అసలు ఈ హడావుడు చూసి పక్కన ఇంకో కవటాన్ని ఇంకో కొట్టు పెట్టాడు. వీడు ఎలాగో అమ్మట్లేదు కదా, ఆయన బాగుపడ్డాడు. దానికి తోడు ఈ సంగీతం పాడేవాళ్ళు, పద్యాలు పాడేవాళ్ళు తిన్నగా ఉండరుగా. ఓ పాట పాడడం, డబ్బా మూత తీయడం, శనగపప్పులు అవి వేయడం. ఇప్పుడు కందిపప్పు, శనగపప్పు ఇవి మామూలుగా పచ్చివి కూడా తినేయచ్చు. అందుకని శుభ్రంగా చేయడం కాస్త కాలక్షేపం. ఈయన నోట్లో వేసుకోవడం, వాళ్ళకి నోట్లో వేసుకోవడం, చివరికి ఉన్న బేరాలు రాకపోగా పప్పులు అయిపోవడం మొదలెట్టి సరిగ్గా సాయంత్రం 4 అయ్యేసరికి అందరూ తయారు, 4 డబ్బాలు ఖాళీ. మరి ఏమవుతుందండి వ్యాపారాలు పోకపోతే? అందుకే వ్యాపార ధర్మంలో ఉన్న వాళ్ళకి ఇతర ఏమైనా కళలు ఏమైనా బలం కలిగించాలి కానీ బలహీనత కాకూడదు. అంటే సంగీతం నిజంగా వచ్చుంటే ఏం చేయాలి? ఒక వ్యాపారస్తులు కొట్టు మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అస్తమానం బేరగాళ్ళు రారు కదా, ఎవరో వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాడుకోవాలి హాయి కాలక్షేపాన్ని. కాస్త ఎంత మంచి దైవ ప్రార్థన చేసుకుంటే దానివల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఇంకోటి బేరం కూడా వృద్ధి అవుతుంది, అనుమానం లేదు. యోగక్షేమం వహామ్యహం అన్నాడు పరమాత్మ. పోనీ ఆయన ఎలాగూ బేరాలు లేవు, ఎవరితోనూ మాట్లాడే పని లేదు, కాసేపు నమశివాయ అనుకుందాం, పోనీ జపం కుదరకపోతే ఓ పాట పాడుకుందాం, సరదాగా ఓ పద్యం పాడుకుందాం, ఒక ఆడకస్తి శతకం చదువుకుందాం, దాశరథి శతకం చదువుకుందాం అని వ్యాపారస్తులు కొట్టు మీద కూర్చుని పద్యాలు పాడుతూ ఉంటే చక్కగా పద్యాలకు ఆకర్షితులే వస్తారు. ఇగో ఆయన దైవభక్తుడు, ఏదైనా కొంటే ఆయన దగ్గర కొందాం, మేలు జరుగుతుంది అని కొంత మేలు జరుగుతుంది. మరి ఆ మేలు బాగానే ఉంది కానీ మొత్తం భక్తిలో పడిపోయి మనం భుక్తి వదిలేస్తే అలాగా. మన సంస్కృతి ఎప్పుడు దేన్ని అతి కావడానికి ఒప్పుకోదు, అతి సర్వత్ర వర్జీయత్. అందుకని లింగాల గురివిశెట్టికి గంగాధరుడేమి గతులు కల్పించెనయా, బంగారు వంటి కోమటి సంగీతము వలన బెరసారములుడిగిన్ అనే పద్యం పుట్టింది. ఇలాంటి చమత్కారమైన పద్యాలు చాలా ఉన్నాయి. ఒక జాతీయం మంచి మాట. రామాయణంలో పిడకల వేట అంటారు. పిడకల వేట ఏమిటండి? రామాయణంలో ఎక్కడ పిడకల వేట గురించి ప్రస్తావన లేదు. దీనికి కొంచెం చాలా రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ ఒకటి గంభీరంగా చెప్పుకోదగింది ఒకటి ఉంది, సరదాగా చెప్పుకునేది కూడా ఒకటి ఉంది. ముందు సరదాగా చెప్పుకునేది ఏమిటంటే రామాయణం పురాణం చెబుతున్నారు ఎవరో మల్లాది వారు, శ్రీభాష్య వారు ఎంతమంది చెప్పారు పూర్వం పెద్దవాళ్ళు ఎవరో చెబుతున్నారు.
చాలామంది కూర్చొని వింటున్నారు. సాయంత్రం సాధారణంగా ఈ పురాణాలు 3 గంటలకు మొదలుపెట్టేవారు. మొదలుపెట్టి 5-5:30కి ఆపేసేవారు. ఎందుకంటే మరి సంధ్యావందనాలు చేసుకుందుకు వెళ్ళిపోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, ఆడాళ్ళు వంట వండుకోవాలి. ఇక మరి 6 వరకు 7 పైగా దీపాలు ఉండవు. ఆ రోజుల్లో విద్యుత్తు లేదు. ఈ విద్వత్తే చెప్పేవాడు, విద్వత్తే దీపం, విద్యుత్ దీపాలు లేవు, విద్వత్ దీపాలు తప్ప. అందుకని ఏదో ఆముదం దీపం కష్టం ఇవన్నీ, మైకులు లేవు. అందుకని అలా 5ంటికి మూసేసాం. ఆ స్థితిలో కొంచెం కాస్త మబ్బు పట్టింది. 4:30 సమయంలో ఒక మబ్బు పట్టింది. ఈ కూర్చుని వింటున్న వాళ్ళు కొంతమంది, చాలామంది మనకు పురాణాలు వినేవాళ్ళు పూర్వమే కాదు ఇప్పుడు కూడా పురాణం దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారంటే, వింటే పుణ్యం అమ్మ, కాస్త 4 మంచి మాటలు అమ్మ వింటే అని కొంతమంది వింటారు. కొంతమంది మంచి రక్తి కట్టేలా చెబుతున్నారు, బాగా చెబుతున్నారు, కాస్త మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నట్టుగా వింటారు. ఈ రెండూ కూడా తప్పే. పూర్తిగా దోషమని కాదు, కానీ సరైన విధానాలు కావు. వింటే పుణ్యం ఏంటంటే విన్నదాన్ని అన్వయం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి, అప్పుడు మనం బాగుపడతాం. అది మానేసి వింటే పుణ్యం అంటే, కార్తీక పురాణం ప్రతి కార్తీక మాసంలోనే వింటారు, మనుషులేం మారరు, అవే పాపాలు చేస్తూనే ఉంటారు. పైగా దీనివల్ల ఏం పొందుతున్నారంటే, ఎన్ని పాపాలు చేసినా దీపం పెడితే చాలటైనా ఒక అజ్ఞానంలో ఉన్నారు. అలా ఎక్కడా లేదు. అభుక్తం క్షయతే కర్మ కల్పకోటి శతైరపి. చేసిన పాపకర్మ ఏది కూడా 1,000,000 కల్పాలైనా 1,000,000 జన్మలైనా అనుభవిస్తేనే పోతుంది. దీపాలు పెడితే పాపాలు పోవు. దీపం పెట్టిన పుణ్యం వేరే, పాపం అనుభవించాల్సిన పాపం వేరే. ఇలాంటి స్థితిలో ఒక ముసలావిడ పురాణం బాగా ఆసక్తిగా జరుగుతుంటే రక్తి కట్టడం కూడా బాగానే ఉంటుంది, కానీ ఆ రక్తి ద్వారా ఆగి మరో లోకంలోకి తీసుకెళ్ళడానికి మత్తుబిళ్ళ చాలు, ఉపన్యాసం అక్కల్లా. మనని చైతన్యవంతుల్ని చేయాలి. పురాణమైనా, ప్రసంగమైనా, ప్రవచనమైనా, ఏదైనా అది మన జీవితాన్ని మనం ధైర్యంగా ఎదిరించగల శక్తినివ్వాలి. భగవద్భక్తి ధైర్యాన్ని పెంచాలి. పిచ్చి నమ్మకాలను, భయాన్ని పెంచితే ఎలాగా? ఆ చైతన్యం మనం పొందాలి. కానీ మరో లోకంలోకి వెళ్ళడం కోసం ఉపన్యాసం వినడం ఏంటండి? రకరకాల పదార్థాలు సేవిస్తే మరో లోకంలోనే ఉంటాం, కిందకి రాము కూడాను. దానికి అక్కర్లేదు. ఈ 2 కంటే చైతన్యవంత కాకపోతే ఎలా ఉంటుందో, ముసలావిడ ఉందిట, ఇంటి దగ్గర పిడకల గోడకి ఎండేసి వచ్చింది. అందుకని పిడకల శాస్త్రి గారు వదలట్లేదు. వదలకపోతే ఇప్పుడు పోవచ్చుగా. అది మళ్ళీ నమ్మకం. అయి స్వస్తి అంటే కానీ వెళ్ళకూడదు. అలా పురాణం మధ్యలో వెళితే కీడు జరుగుతుంది. ఇది మనకి నమ్మకాలు ఎక్కువ, ఈ దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. మధ్యలో వెళ్ళడం, ఉండడం అది సమస్య కాదండి. అటువంటివి ఎందుకు చెబుతారంటే మీరు పూర్తిగా వినడం కోసం చెబుతారు. అందుకని వెళితే ఏమి జరగదు. జరిగితే జ్వరం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వెళ్ళిపోవచ్చు కావాలంటే, దానికి ఏముంది, బలవంతంగా ఉంటామా? అందుకని ఏం చేస్తున్నాం, బలవంతంగా ఉంటున్నాం. అయిపోతే బాగుంది. ఏమిటో ఈయన ఊరికే సాగదీస్తాడు, ఊరికే అవగొట్టకుండా. ఈ పాటికి వాళ్ళని చంపేయద్దు, ఈవిడితే చంపేసేదే. ఇలా మాట్లాడతారు. అందుకని పిడకలు ఎండబెట్టాం వాన వచ్చారు, ఈయనేమో వదలట్లే, పిడకలు ఎండబెట్టే పక్కావిడేమో చాలా ఆసక్తిగా వింటుంటే ఒక్క దెబ్బ కొట్టి, ఏమిటి సంత పిడకల వేట రామాయణంలో వినకుండా ఊరికేను. పిడకలు కావాలంటే పో ఇంటికి, ఇక్కడ కూర్చొని నన్ను విన్నయ్యవు. ఈ ఉపన్యాసాల్లో కొంతమంది అంతే, వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు కానండి, వాళ్ళు వినరు, ఎదుటివాడిని విన్నవరు. కాస్త కొద్దో గొప్ప తెలుసుంటుంది ఇందులో విషయం. ఇక వాళ్ళు ఎలా బాధపడి లోపల గుబులు ఏమిటి అంటే, ఆ చెప్పే ఆయన చెబుతుంటే ఈవిడ నేను కలిసి వచ్చాం, ఇప్పుడు నాకంటే ఆయన పండితులని ఈవిడ అనుకుంటుందేమో అని ఈయన వెంటనే అది తప్పు, ఇది తప్పు, అది కుదరదు, ఇలా చెప్తే ఇవన్నీ గొణుగుతూ ఉంటాడు పక్క నుంచి. ఎందుకు ఈ సోది? అంత ఇష్టం లేకపోతే మానేరాదే. ఇప్పుడు ఎక్కడ భార్య తనకంటే ఆయన పండితులు అనుకుంటుందేమో నీ భర్తకో లేకపోతే ఈ స్నేహితురాలు కూడా వచ్చిన వాళ్ళు ఎవరు, ఆవిడకి ఓ బెంగ. అందుకని చెవులో పోరెట్టేస్తూ ఉంటారు. అలా కాదు కానీ, ఇలా కాదు కానీ అంటూ వేరే విషయాలు మాట్లాడడం, ఇందులోనే తప్పులు పట్టడం. అసలు ముందు విన్నెవరు? తప్పులు చర్చించేది ఎప్పుడండి? టీవీలో మంచి కార్యక్రమం చూస్తున్నాం, ముందు చూడాలి, అరగంట చూడాలి, మాట్లాడకూడదు. వాళ్ళు చూపించేదే అరగంట, ప్రకటనల ఫోన్ వేసేది 22 నిమిషాలు. అనుభవం మీద చెబుతున్నాను, 22 నిమిషాలు. 22 నిమిషాల్లో మనం మాట్లాడే పని ఏమిటండి? అసలు శుభ్రంగా వినాలి. అయిపోయాక ఓ కాఫీ కప్పు దగ్గర పెట్టుకుని చర్చించుకోండి కాసేపు, మంచి చెడ్డ. ఇక వినాలంటే వినాలి, లేకపోతే మానేయండి. ఇలా ఉండాలి. అందుకని ఒళ్ళు మన ఊరుకా పిడకల వేట. అలాగే దీనికి గంభీరమైన సమాధానం ఏమిటంటే, ఒక మామూలుగా పెద్దలు చెప్పేది, రామాయణంలో ఒక చోట త్రిపిటక అని ఒకటి ఉంది. ఈ పిటకం అనేది బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథం. వాళ్ళ గ్రంథాలను కొన్నింటి పిటకములు అంటాం. త్రిపిటక అక్కడ దాని అర్థం వేరే. బౌద్ధ మతానికి రామాయణం సంబంధం ఉంది. రామాయణం తర్వాత ఎప్పుడు వచ్చింది బౌద్ధ మతం, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. రామాయణం కొన్ని వేల ఏళ్ల క్రితం.
కానీ ఆ త్రిపిటకాహ ఉండడం వల్ల కొంతమంది ఈ పరిశోధనలు కొంచెం పీకానాం లాగానాం వాళ్ళు కొంతమంది ఉంటారు. రామాయణం బౌద్ధం తర్వాత వచ్చింది, బౌద్ధాన్ని ఎదిరించడం కోసం రాశారు, రామాయణం అసలు జరగలేదు, కల్పిత గ్రంథం, ఈ పిచ్చి మాటలు మాట్లాడే గ్యాంగ్ కొంతమంది ఉంటారు. వీళ్ళు అదిగో త్రిపిటకాహ అని ఉంది, పిటకాలు బౌద్ధమత గ్రంథాలు, అది రామాయణంలో ఎందుకు ఉంటాయి, అందువల్ల రామాయణం బౌద్ధమతం తర్వాత జరిగిందని పిచ్చివాదాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇది ఈ పిటకాల అప్పుడు ఈ పిటకాలు ఎక్కున్నాయని వెతకడం మొదలెట్టారు. దాంతో పిటకాల వేటే క్రమంగా పలుకుబళ్ళు పిడకల వేట అయింది అని ఒక మాట. అంటే రకరకాలుగా జాతీయాలు మారిపోతూ ఉంటాయి. మనమేమో కాస్త గ్రహించుకుని దాని నుంచి గ్రహించవలసిన సారాన్ని గ్రహించాలి. అందుకే ఎప్పుడు పురాణాల విషయంలో నాది ఒక్కటే సలహా, పెద్దవాళ్ళు చెప్పిన మాటైనా అదే, మహాత్మా గాంధీ గారు చెప్పాడు ఆ మాట. ఏమిటంటే పురాణాలు మనం వింటున్నాము అంటే ఎప్పుడైనా కావ్యాలు విన్నా అందులో ఇప్పుడు ఉపయోగించే అంశం ఏదో తీసుకుని దాన్ని ఆచరించు. అది ఉపయోగపడదు, చెడ్డది అంటే వదిలేసి. అంతేగాని అది జరిగిందా, ఎక్కడ జరిగింది, ఇది ఎలా ఎందుకు జరిగింది, ఎలా ఎందుకు జరగలేదు అని చర్చించవద్దు. ఎందుకంటే అది మనం తేల్చగలిగే విషయం కాదు. అవి జరిగిన కొన్ని వేల ఏళ్ల తర్వాత మనం బతుకుతున్నాం. ఈ దృష్టితో వాటిని ఆలోచిస్తే ఒక్క మొక్క అర్థం కాదు. జరిగినా జరగకపోయినా ఏదైనా దాని నుంచి మనం గ్రహించవలసింది ఏదో గ్రహిస్తే సరిపోయిందిగా. తండ్రి సంపాదించి ఆస్తి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, అక్రమమా సక్రమమా, ఇన్ని ఆలోచించారని శుభ్రంగా నొక్కేశారు మొత్తం ఇచ్చిన ఆస్తులు. నేను ఏం ఆలోచించలేదుగా. మరి పురాణాలన్నీ మనకు ఆస్తులు, ఆలోచించడం ఎందుకంటే దాని గురించి వాటిని అనుసరిస్తే పోయేదానికి. మనం అనుసరిద్దాం హాయిగా, అందులో మంచి విషయాలన్నీ నేర్చుకుని మనం జీవితాన్ని బాగు చేసుకుందాం. ఒకవేళ ఏమైనా పోనీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వదిలేద్దాం ఆ విషయాన్ని, మనకెందుకది ఇప్పుడు చర్చించేసేదేమిటి. ఈ అభిప్రాయంతో ఉంటే జాతి బాగుపడడానికి పురాణాలను మించినటువంటి సాధనం లేదు. సెలవు.